ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి సూచికలైన ప్రగతి ప్రణాళికలను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దశల వారీగా విస్తరించుకుంటూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. దానిలో భాగంగానే వస్తున్న నిధులన్నింటినీ వడిసిపట్టి డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు 13వ డివిజన్ మాదేపల్లి రోడ్లోని గాయత్రి నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 19 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రహదారి నిర్మాణ పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్మాణ దశలో ఉన్న రహదారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే డిసెంబర్ నెలాఖరు నాటికి 21 కోట్ల రూపాయల ఇడా నిధులు, 11 కోట్ల రూపాయల ఎన్కాప్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నుండి 9వ ఇన్స్టాల్మెంట్ నిధులు, 4 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి బృహత్ ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ ఆ పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే చంటి డిసెంబర్ నెలాఖరు నాటికి 90% పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక అవసరాలను తీర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అలాగే సూపర్ ఎల్నినో ప్రభావంతో గోదావరి జలాలు సైతం అడుగంటిన నేపథ్యంలో నగరవాసులు త్రాగునీటిని వృధా చేయవద్దని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో శరవేగంగా పయనిస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల యేసుమణి, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, బీజేపీ నాయకులు శేషు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు కావాలి, ఈ డ్రైన్ కావాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో అదేవిధంగా గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కార్పొరేటర్లు అవ్వచ్చు, కార్పొరేషన్ ద్వారా మాకు ఈ అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే పెట్టారో ఇందులో ఫస్ట్ ప్రయారిటీలో 90% పనులు మరి కూటమి నాయకులు అందరూ కూడా రెడ్డప్పల నాయుడు గారు కూడా వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కూడా ఎస్టిమేట్లను కూడా వేసి రేపు డిసెంబర్ నాటికి ఏదైతే ఉడాదారా వచ్చే 21 కోట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఎన్క్యాప్ ద్వారా వచ్చే 11 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అదే 9వ ఇన్స్టాల్మెంట్గా ఏదైతే 15th ఫైనాన్స్ 4 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అన్నీ కలిపి డిసెంబర్ నాటికి 90% పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుద్దని చెప్పి ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తున్నాం. ఏదైతే మేము కూడా గోతుల్లో తిరుగుతున్నామో కొన్ని సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా గుమ్మడి గ్రాండ్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా వైమత్యాల దగ్గర రోడ్డు అవ్వచ్చు, బిర్లా భవన్ దగ్గర రోడ్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రాంట్లు రిలీజ్ అయిన ఉన్నాయి. కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి, కొన్ని వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన దశలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపు ఈ రోడ్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడా కూడా మెయిన్ రోడ్లు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామో ఈ 90% పనులు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైతే డైరెక్ట్గా వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఈ డ్రైన్ ఇబ్బంది ఉంది, అదేవిధంగా మరి అందరికీ కూడా ఒక ముఖ్య సూచన చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఏదైతే ఎలినోవా ప్రభావం వల్ల మరి ఏదైతే గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయో దానివల్ల మంచినీటికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మంచినీటిని వృధా పోకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాడుకుంటున్నారో మనం డబ్బుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటామో మంచినీటిని కూడా కొద్దిగా వర్షాలు పడేంత వరకు అంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మంచినీటిని వృధా చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరం కూడా కూటమి తరపున ఏలూరు ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. వేసినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 25, 30, 40 సంవత్సరాలు పాడవకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజున గౌరవ రెడ్డప్పల నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు వారు, ఈ గౌరవ చోడే వెంకటరత్నం గారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు గారు, మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వర్క్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. మన కాంట్రాక్టర్ గారు అయినటువంటి మురళి గారు, నేర్సు మురళి గారు, వీళ్ళు కూడా చక్కగానే ఈ రోడ్లు వర్క్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
మరి అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ గ్రాంట్లు కానివ్వండి, అట్లాగే వచ్చేటువంటి అనేక రకమైన గ్రాంట్లతో కాకుండా ఎన్క్యాప్ వర్క్లు కానివ్వండి, ఇడా చైర్మన్ గారు అయినటువంటి పెద్దిబోయిన ప్రసాద్ గారు, మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు మరి పాతది 5 కోట్ల రూపాయలు కాకుండా 16 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అట్లాగే ఎన్క్యాప్ వర్క్లు ఇవి ఒక 11-11.5 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాము. ఎస్టిమేట్లు తయారు చేసి ఏడీపీ రెడీ చేసి గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొచ్చి అవి కూడా ఏలూరు నగరంలో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు వేయడానికి గౌరవ శాసనసభ్యుల వారు మరి అవన్నీ కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా నెల 15 రోజుల్లో ఎన్క్యాప్కి సంబంధించినటువంటి అట్లాగే ఇడా ఫండ్స్ ఇవన్నీ వర్క్లు కూడా మరి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఏలూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ అవసరాలు తీర్చే దిశగా మరి గౌరవ శాసనసభ్యులు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. అట్లాగే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ విషయం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రతినిత్యము ప్రతిరోజు కూడా గౌరవ శాసనసభ్యుల వారు మానిటరింగ్ చేసుకుంటూ మరి అధికారులకు గౌరవ కమిషనర్ గారు కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తూ నగరపాలక సంస్థ తరపున ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అందజేయాలని చెప్పేసి ఆదేశాల మేరకు అన్నీ కూడా సక్రమంగానే ఏలూరు నగరంలో జరుగుతున్నాయని చెప్తూ వర్క్లన్నీ కూడా చక్కగా నాణ్యతతోనే జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చక్కగా మానిటరింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కూటమి పార్టీలు కూడా కూటమి నాయకత్వాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి ఈ రోజున ఎందుకంటే గాయత్రి నగర్లో ఈ రోడ్డు వేయటం, మరి ఇక్కడ అందరూ ఇక్కడ ఈ రోడ్డు దాదాపు ఒక 20 సంవత్సరాలు చూసుకునే పని ఉండదు. క్వాలిటీలో కూడా ఎక్కడ లోపం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉన్నాడో ఒక విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క చొరవతో కేంద్రాన్ని కూడా వినియోగించుకొని, ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ 2 సంవత్సరాలను చూసాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ప్రజల యొక్క మన్నలు పొంది రేపు స్థానిక సంస్థల్లో 100% ఉన్నటువంటి సీట్లన్నీ కూడా గెలుచుకునే దిశగా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుద్దని దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా వచ్చి రోడ్డు వేయించడం కానీ లేకపోతే డ్రైన్ కట్టించడం కానీ ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుంటాం కానీ గత 5 సంవత్సరాలు కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని చూశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆనందంతో. ఎందుకంటే వారి యొక్క స్పందన తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క స్పందన అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి మరి శాసనసభ్యుల వారికి అదేవిధంగా నగరపాలక సంస్థకి కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.